మొట్టమొదట ఆత్మ గురించి మాట్లాడుకుందాం. ఆత్మహంతకులు అనే విషయం గురించి అడిగారు. అసలు ముందు ఆత్మ అంటే ఏమిటి? మనందరం రోజు మాట్లాడుకుంటాం ఆత్మ ఆత్మ ఆత్మ. ఆత్మల గురించి బాగా ఆత్మ ఏమిటి అంటే ఏమిటి అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆత్మ అనేటటువంటి పదాన్ని మనం కనుక విడదీస్తే ఆత్మ అంటే ఏంటి అనేది అర్థమైపోతుంది. ఆత్మ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? రెండు కాదు, 3 ఉన్నాయి. ఆ ఉంది, ఇంకొక అక్షరం ఏముంది? తా ఉంది, ఇంకొక అక్షరం మా ఉంది. ఆ తా మా, అని కలిపితే ఆత్మ అవుతుంది. కాబట్టి ఈ 3 అక్షరాలు మనం విడదీసి అర్థం చేసుకుంటే ఆత్మ అంటే ఏమిటో అర్థమైపోతుంది. ఆత్మకు నిర్వచనం ఏంటో అర్థమైపోతుంది. అంటే ఏంటంటే ఆది. అంటే ఆది. చివరిలో మా వచ్చింది కదా. మా అంటే ఏమిటంటే మధ్య. మా అంటే మధ్య. మధ్యలో తా వచ్చింది కదా, ఆల్రెడీ వచ్చేసింది. అంతంలో నుంచి తా తీసుకుందాం. ఆదిలో నుంచి ఆ, అంతంలో నుంచి తా, మధ్యలో నుంచి మా. ఆది మధ్య అంతము లేనిది ఆత్మ. చూడండి సులభంగా ఉందో. అంతే. ఆత్మ అంటే ఏం లేదు. ఆది మధ్య అంతము లేనిది ఆత్మ. అది సులభంగా అర్థం చేసుకునే పద్ధతి. అయితే ఈ ఆత్మ ఆది మధ్య అంతము లేదు అని చెప్పి అన్నారు కదా. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆది మధ్య అంతము లేనటువంటివి ఏమైనా ఉన్నాయా మనం చూసేటటువంటి వాటిలో? ఉంటే అప్పుడు మనం ఆత్మ అంటే ఎట్టుంటుంది అని చెప్పచ్చు. అంతే కదా. మనం ఏదైనా చెప్పాలంటే ఇట్లా ఉంటుందండి ఆత్మ అని చెప్పాలంటే ఏదన్నా ఒక ఎగ్జాంపుల్, ఒక ఇది ఉండాలి కదా. అట్లానే ఆది మధ్య అంతము లేనటువంటిది ఆత్మ. సరే, ఆత్మ కాకుండా మనం పోలికకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ఏమైనా ఉందా? ఏముండకూడదు దానికి? 3 ఉండకూడదు. ఏముండకూడదు? ఆది ఉండకూడదు, మధ్య ఉండకూడదు, అంతం. మొదలు ఉండకూడదు, చివరు ఉండకూడదు, మధ్య ఎక్కడో తెలియకూడదు. అటువంటిది మనకు తెలిసింది ఏమైనా ఉందా? ఆలోచించండి. ఉంది. దానికి ఆది లేదు, ఎక్కడ బిగిన్ అవుతుందో తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, దానికి మధ్య ఎక్కడో తెలియదు. ఆలోచించండి. ఒక్క 30 సెకండ్ టైం తర్వాత నేనే చెప్తాను. మెదడుకి పొదులు పెట్టాలి. చెప్తుంటే ఇట్లాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏంటబ్బా, మొదలు లేకుండా చివరి లేకుండా మధ్య లేకుండా ఏముంటుంది ఈ విశ్వంలో? ఏమ్మా? పెద్దగా శివలింగం. శివలింగానికి ఉంటుంది కదా, పైన చివరి ఉంటుంది కదా, కింద మొదలు ఉంటుంది కదా. అబ్బో, వారికి చప్పట్లు కొట్టండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అద్భుతమైనటువంటి ఆకాశం. ఆకాశానికి మొదలు ఎక్కడో చెప్పచ్చా? ఆకాశానికి చివరి ఎక్కడో చెప్పచ్చా? ఆకాశానికి మధ్య ఎక్కడో చెప్పచ్చా? కొన్ని కోట్ల మైళ్ళు వెళ్తూ ఉంటే ఆకాశం వస్తానే ఉంటుంది. ఆకాశం చివరికి చేరాను అని చెప్పి ఎవరన్నా సూర్యుడిని చంద్రుడిని చేరామని చెప్పచ్చు. కానీ
సూర్యుడి పైన కూడా ఇంకా ఆకాశం వస్తూనే ఉంటుంది, వెళ్తానే ఉంటే వస్తూనే ఉంటుంది, వస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఎక్కడ బిగిన్ అయిందో లేదు, ఆది లేదు, అంతం లేదు, మధ్య లేదు. అందుకనే ఆత్మ దేంతో పోల్చొచ్చు? ఆకాశంతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆత్మ ఆది మధ్య అంతం లేదని చెప్పారంటే దానికి ఏదో ఒక ఉదాహరణ ఈ విశ్వంలో ముందుంటే ఆత్మ ఇట్లా ఉంటుంది అని చెప్పి మనం చెప్పాలి. అది ఎలా ఉంటుంది అంటే ఆకాశం ఎలా ఆది మధ్య అంతం లేకుండా ఉంటుందో ఆత్మ కూడా అది ఉంటుంది. ఇంకొకటి ఏదైనా ఉందా? ఇంకొకటి కూడా ఉంది. దానికి మొదలు లేదు, చివరి లేదు, మధ్య లేదు. ఇంకేం చెప్పండి. ఆకాశం ఫస్ట్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటి? అబ్బో అద్భుతం తల్లి, వారికి కూడా చప్పట్లు కొట్టండి. కాలం. రెండోది కాలం. కాలం ఎప్పుడు మొదలైందో తెలుసా? మనకి తెలియదు. కాలం ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలుసా? వస్తూ ఉంటాయి, సంవత్సరాలు వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్నాం క్రీస్తు శకము 1వ సంవత్సరము అని, క్రీస్తు పూర్వం 1వ సంవత్సరం మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ. కాలం అప్పుడు బిగిన కాల. కాలం ఎప్పుడు బిగినైందో మనకు ఎవరికి తెలియదు. కాలానికి కూడా ఏ రకంగా ఆది అంతము మధ్య ఉండదో అదే రకంగా ఆత్మకు కూడా ఆది మధ్య అంతము ఉండదు. అందుకని ఆది అంతము మధ్య ఆత్మ, ఈ మూడింటిని కలిపితే దాన్ని ఆత్మ అన్నారు. ఓకే. అయితే ఈ ఆత్మ ఈ రకంగా విశ్వం అంతా ఆక్రమించిందనుకో, అంటే ఆకాశం ఆత్మతో సమానం కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ ఆత్మను హత్య చేస్తానంటాను. ఒక కత్తి తీసుకెళ్ళి ఆకాశంలో పెట్టి ఈ ఆత్మలాగా ఉండేటువంటి ఆకాశాన్ని హత్య చేస్తానని చెప్పి ఎట్టంటాను. నన్ను అవుతుంది ఆకాశానికి ఏం కాదు. కాబట్టి ఆత్మ హత్య అంటే అదే. అంటే ఆత్మని హత్య చేయటం అనేది జరగదు, ఇంపాలు, అసాధ్యం. అయితే మనం అనుకుంటుంటాం ఆత్మహత్య. అయితే ఎందుకు ఆత్మహత్య హాత్యహత్మకుడు అని చెప్పి ఎందుకు వచ్చిందంటే భగవద్గీతలో చాలాసార్లు ఈ ఆత్మ అనేటటువంటి పదానికి మనసు అనేటటువంటి పదానికి ఒకదానికి బదులు ఒకటి వాడబడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆత్మని మనసు అంటారు, కొంతసారికి మనసుని ఆత్మ అంటాడు శ్రీకృష్ణుడు. అందుకని ఒక్కొక్కసారి ఆత్మను మనసు అని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడతాడు, ఒకసారి మనసుకి ఆత్మ అనేటువంటి అర్థం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మహత్య అని చెప్పి అన్నారో అప్పుడు ఈ ఆత్మ అనేటటువంటి పదానికి ఏ అర్థం తీసుకోవాలి మనం? ఆత్మ అనేటువంటి పదానికి కొన్నిసార్లు మనసు అని వాడతాం, మనసుకి కొన్నిసార్లు ఆత్మ అని వాడతాం. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఇందాకేమనుకున్నాం? ఆత్మని హత్య చేయడానికి వీలు లేదు అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఆకాశంలో కత్తి తీసుకొని కనుక హత్య చేయడానికి చూస్తే ఏం కాదు, ఆకాశం హత్య చేయదు. కాబట్టి ఆత్మహత్య అని చెప్పి మనం ఎప్పుడన్నా అంటే ఇక్కడ ఆత్మ అనేటటువంటి ఉపయోగించేటువంటి ఈ పదానికి అర్థం ఏమిటి? ఏం చెప్పండి. ఆత్మకి ఎన్ని అర్థాలు ఉన్నాయి? 2 అర్థాలు ఉన్నాయి. ఏంటి? ఒక్కొక్కసారి ఆత్మను ఏమంటాం? ఆత్మ అంటాం, ఇంకోసారి మనసు అంటాం, ఇంకోసారి మనసు అంటాం. ఇక్కడ ఆత్మహత్య అంటే
ఇక్కడ ఆత్మహత్య అంటే ఏంటో తెలుసా? మనసు చేసేటటువంటి హత్య. మనసు చేసేటటువంటి హత్య. మనసు ఎవరిని హత్య చేస్తుంది? అక్కడ మనసుని ఎవరిని హత్య చేసేది? ఎవరు చెప్పారు? శరీరాన్ని హత్య చేస్తుంది. మనసు శరీరాన్ని హత్య చేస్తుంది. కాబట్టి మనసు శరీరాన్ని చేసేటటువంటి హత్యని ఆత్మహత్య. ఇప్పుడు ఆత్మహంతకుడు ఎవరు? శరీరాన్ని హత్య చేసేటటువంటి వాడు ఎవడు? మనసు. కాబట్టి ఆత్మహంతకుడు అంటే ఎవరు? మనసు. అంతే కదా. ఆత్మహత్య చేసేవాడు ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సమస్య పరిష్కారం లేదు, నేను చచ్చిపోవటమే నాకు శరణ్యం అని చెప్పి మనసు ఏదేదో ఆలోచిస్తూ చివరికి ఊరేసుకోవడం, ఇది చేయటం, ఏదేదో చేసేసి శరీరాన్ని చంపేస్తాడు. శరీరాన్ని చంపేసేది ఇక్కడ, ఆత్మని కాదు. ఆత్మను చంపడానికి వీల్లేదు. ఆత్మను చంపడం అనేది కుదరదు, ఇంపాసిబుల్. శరీరాన్ని చంపేది ఇక్కడ. అంటే ఎవరు చంపుతున్నారు ఇక్కడ? మనసు చంపుతుంది. మనసు చంపుతుంది. ఇక్కడ ఆత్మహంతకుడు ఎవరు? ఇక్కడ మనసు. ఆత్మను హతం చేసేటువంటి వాళ్ళు ఎవరు? మనసు. కాబట్టి ఎప్పుడైతే ఈ మనసుని కంట్రోల్ చేయటం కానీ కనుక జరిగింది అంటే, ఈ మనసుని కంట్రోల్ చేయటం అనేది కనుక జరిగింది అంటే ఏమి జరగటానికి వీలు కాదు? ఆత్మహత్య అనేది జరగటానికి వీలు లేదు. అందుకనే కాబట్టి ఆత్మహత్యలను ఆపాలి అన్నా, ఆత్మహంతకులను ఆపాలన్నా కూడా ఏం చేయాలి? మనసుని కంట్రోల్ చేయాలి. మనసుని కంట్రోల్ చేయాలి. ఆ మనసుని కంట్రోల్ చేసేటటువంటి పద్ధతిని ఏమంటారు? ఆ మనసుని కంట్రోల్ చేసే పద్ధతిని ఏమంటారు? ధ్యానం. కాబట్టి ఆ మనసుని కంట్రోల్ చేసేటువంటి పని ఏమంటారు? ధ్యానం అని చెప్తారు. కాబట్టి ఆత్మహత్య అంటే అర్థం ఏంటంటే, మనసు చేత శరీరాన్ని గనక చంపబడేటటువంటి ప్రయత్నం గనక జరిగితే ఆత్మహత్య ప్రయత్నం జరిగింది, ఆత్మహత్య జరిగింది అని చెప్పారు. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? ఆత్మహత్య జరిగింది, బాడీ చనిపోయింది. అప్పుడు ఏమంటాం? ఆ మనిషి చనిపోయాడు అంటాం. చనిపోయాడంటే ఏంటి? ఆ మనిషి ఆ శరీరంలో నుంచి వెళ్ళిపోయాడు అంటాం. ఈ తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ఏమంటారు? ప్యాస్డ్ అవే అంటాం. ప్యాస్డ్ అవే, వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్యాస్డ్ అవే. ఇక్కడ ఉన్నదేంటి? శరీరం. వెళ్ళిపోయిందేంటి? ఆత్మ. వెళ్ళిపోయిందేంటి? ఆత్మ. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఇందాక నేను ఆత్మ అంటే ఎలా ఉంటుందని చెప్పాను. ఆకాశంలాగా ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏంటి సార్ ఎట్లా చెప్తున్నారు? చూడండి, తమాషా ఉంటుందా? జాగ్రత్తగా వినండి. ఆత్మ ఆకాశంలాగా ఉంటుంది అంటే ఆత్మ లేని ప్రదేశం అంటూ ఉండదు. అంతే కదా. ఆకాశం ఎక్కడున్నా ఉండదు. ఆకాశం, ఈ భూమి కూడా ఆకాశంలో ఉంది. మనం భూమి మీద ఉన్నామంటే ఎక్కడున్నాం? ఆకాశంలో ఉన్నాం. ఆకాశంలో భూమి యొక్క బెలూన్ లాగా ఏలాడుతూ ఉంటే దాని మీద మనం ఉండి ఈ పనులన్నీ చేస్తున్నాం. బట్ మనంతా ఆకాశంలో ఉన్నాం. అంటే ఆకాశంలో మనం ఉన్నప్పుడు, ఆకాశాన్ని హత్య చేయనప్పుడు, ఈ ఆకాశం మొత్తం కనుక ఆత్మ అయినప్పుడు
ఆకాశం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుందా? ఆకాశం ఒక చోట ఉన్నటువంటి ఆకాశం ఇంకో చోటుకి వెళ్తుందా? అంత ఆకాశం కదా ఉంది. ఉన్నప్పుడు వెళ్ళటం ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? మరి ఇందాక నేనేం చెప్పాను? ఆత్మ ఆత్మ అంటే ఏమని చెప్పాను? ఆకాశం అని చెప్పాను. ఆత్మ ఆకాశం లాంటిదైతే మనిషి చనిపోయినప్పుడు ఆత్మ శరీరంలో నుంచి బయటికి వెళ్తుందా? అంటే శవంలో ఆత్మ ఉన్నట్ట లేనట్ట? చెప్పండి, శవంలో ఆత్మ ఉన్నట్ట లేనట్ట? లేకపోతే ఆకాశం అన్నాం కదా. ఆకాశం అన్నప్పుడు ఆకాశం అన్ని చోట్ల ఉండాలి కదా. అంటే ఆత్మ అనేది, అంటే ఆత్మ అంటే మన దైవం కదా. ఆత్మ అనేది ఒక చోట ఉండి ఒక చోట ఉంటుందా? అంటే ఆత్మ లేని ప్రదేశం కూడా ఉంటుందా? భక్త ప్రహ్లాద సినిమా చూసారా? హిరణ్యకశిపుడు ఏమంటాడు భర్తకు, ఎక్కడ రాని హరి ఇప్పుడు ఏమంటాడు? ఎందుగలడందు లేదని సందేహము వలదు చక్రి, ఎందెందు వెతికిన అందందేగలడు దానవాగ్ని వింటే. ఎక్కడ అని అడుగుతావేంది? ఎక్కడ లేడు అని అడుగు, చెప్తాను. అప్పుడు ఏమంటాడు? అక్కడ పడితే అక్కడ ఉన్నాడా? అయితే ఈ స్తంభంలో చూపించు. చూపిస్తా. స్తంభాన్ని కొట్టాడు, బయటకు వచ్చాడు. ఒకవేళ నా ఓటుడే కనుక హిరణ్యకశిపుడు అయితే నేను ప్రహ్లాదుని ఏమడిగేవాడు తెలుసా? ఏమనుకునేవాడిని? ఎక్కడ చూపించమనేవాడిని? ఆత్మని. అందరం ఎక్కడైతే ఆత్మ లేదు అనుకుంటామో చూసి, ఒరే ప్రహ్లాద ఇక్కడ చూపించరా ఆత్మ, అందరూ లేదంటున్నారు కదా. ఎక్కడ అడుగుతాం మనం? శవంలో చూపించరా ఆత్మని. దెబ్బకు దొరికిపోయేవాడు ప్రహ్లాదుడు. అబ్బా, ఎక్కడ లేదో అక్కడే అడిగావు నాన్న, నీకెట్ట చూపించాలా అంటే. లోతుగిళ్ళి కనుక ఆలోచిస్తే ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్ళి 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 ఆలోచిస్తే ఆత్మ లేని ప్రదేశం లేనప్పుడు, సర్వత్రా ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మహత్య తర్వాత ఉండేటటువంటి శవంలో కూడా ఆత్మ ఉండి తీరాలి. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది ఆత్మ? చెప్పాలి కదా నేను. మరి ఇప్పుడు నేను చెప్పాలి మీకు ఎట్లా ఉంటుందో. మరో చెప్పి వెళ్ళిపోతే లాభం లేదుగా. ఎట్లా ఉంటుందో కూడా చెప్పు. ఎట్లా ఉంటుందో చెప్తాను. ఓకే, రాయి, రాయిలో ఆత్మ ఉంటుందా లేదా? రాయిలో ఆత్మ ఉంటుంది కదా. ఆత్మ లేకపోతే మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక బండరాయిని తీసుకొచ్చి ఒక శిల్పంగా మార్చి విగ్రహం చేసేసి గర్భుల్లో పెట్టగానే ఏమంటున్నావు? దేవుడు అని చెప్పి అందరం తప్పలు కొట్టారు. అంటే బండరాయిలో ఆత్మ ఉన్నట్ట లేనట్ట? ఉంది. ఓకే, తర్వాత గంగాదేవి. గంగాదేవిలో మనం ఎవరిని చూస్తాం? దేవుని చూడు. గంగాజలం ఎంత మంచిది. వాయువు దేవుడు, వాయువుని ఏమంటాం? దేవుడు అంటాం. అగ్నిని ఏమంటాం? అగ్ని దేవుడు అంటాం. ఆకాశాన్ని ఏమంటాం? ఆకాశ దేవత అంటాం. భూమి దేవత అంటాం. నీటిని గంగాదేవత అంటాం. అగ్ని అగ్నిదేవత అంటాం. వాయువుని వాయుదేవుడు అంటాం. ఆకాశాన్ని ఆకాశం దేవుడు అంటాం. ఈ ఐదుడితో కల్పించిందే కదా మన దేహం. మన దేహం ఎట్లా తయారైందండి? పంచభూతాలతోనే కదా తయారైంది. మన దేహంలో ఏమున్నాయి? 5 ఉంది. 5 ఉంటే దేహం.
ఐదు లేపుతాడు. ఆత్మకి వెళ్ళిపోగానే ఈ యొక్క శవంలో ఈ పంచభూతాలు ఇంకా ఉన్నాయా లేవా? పంచభూతాలు ఉన్నాయా లేవా? ఉన్నాయిగా. పంచభూతాలు ఉంటే ఈ పంచభూతాలతో కలిసి ఉన్నటువంటి యొక్క ఈ దేహం ఆత్మగా ఉంటుందా లేదా? ఉంటుంది. అయితే ఈ దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఎప్పుడు? బాగా గమనించండి, తమాషాగా ఉంటుంది ఆలోచిస్తే. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం కూడా నిజమే. ఎప్పుడో తెలుసా? అందుకనే ఆత్మ చివర శరీరం కాలిపోయేదాకా దాంట్లో ఉన్నట్టుగా ఊహించుకొని మనం పూజలు చేస్తూనే ఉంటాం. చివరికి ఏమైపోతుంది? అది కాల్చినప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది? ఆ శరీరంలో నుంచి అగ్నిలో కలిసిపోతుంది, వాయువులో కలిసిపోతుంది, నీరులో కలిసిపోతుంది, భూమి బూడిదగా మారిపోతుంది, ఆకాశం లోపల ఉన్నటువంటి ఈశ్వరంలో శరీర భాగాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఆకాశంలో కలిసిపోతాయి. ఇప్పుడు ఆత్మ దాంట్లో లేదు. ఎందుకు లేదు? అసలు శరీరమే లేదు. పూడ్చినప్పుడు అంటే చూడండమ్మా, పూడ్చితే ఏమవుతుంది? పూడ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? పూడ్చినప్పుడు లోపల ఉన్నప్పుడు ఆ భూమి వేడికి, అదిగా తల్లి, ఇప్పుడు పూడ్చోబెట్టాం, ఒక సంవత్సరం వెళ్ళిన తర్వాత చూసాం అనుకోండి, ఏమైపోతుంది? అయిపోతుంది. ఎందుకు? ఆ భూమి లోపల ఉన్నటువంటి ఆ వేడికి, తర్వాత ఆ వేడిలో కొన్ని క్రిములు అవన్నీ ఇచ్చేసినందువల్ల దానికి ఆ వేడికి ఇదైపోతుంది లోపల. అందుకని ప్రతి దానికి కూడా అగ్ని. అప్పుడేమవుతుంది? దేనికి దానికి వెళ్ళిపోతుంది. అక్కడ నీకు కనిపించవు కదా, విడివిడిగా దేనికి దానికి పంచభూతాలు కనిపించవు కదా. ఏమైపోయినాయి? మంచి ప్రశ్న. అలా అందరూ అడగాలి ప్రశ్నలు అడిగినప్పుడు మనకు బయటకు వస్తాయి. చేసినప్పుడు దాంట్లో వెళ్ళిపోతుంటాయి. అంటే కాలిస్తే చివరికి ఏ రకంగా ఎముకలు మిగులుతాయో, పూడ్చినా కూడా కొన్ని రోజులకి అట్నే ఉంటుంది. కాలిస్తే అట్నే ఉంటుంది, అది కూడా అట్నే ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. అదేనమ్మా. కాబట్టి శవంలో కూడా ఆత్మ ఉంటుంది. అయితే తమాషా చూడండి, శవనంలో ఉండేటటువంటి ఆత్మకి ఒక బ్రతికున్నటువంటి మనిషిలో ఉన్నటువంటి ఆత్మకి తేడా ఉన్నదే లేదా? ఉండాలిగా. శవం మనిషి ఒకటి కాదు కదా, శవానికి మనిషికి తేడా ఉండాలి. ఎట్లా అలా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సముద్రంకి వెళ్దాం. సముద్రంలో నుంచి ఒక చెంబు తీసుకెళ్ళి చెంబులో కొంచెం నీళ్లు పెట్టి పక్కన పడదాం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా, చెంబులో సముద్రం ఉందా లేదా? చెంబులో సముద్రం ఉందా లేదా? ఉంది. సముద్రంలో నుంచే కదా చచ్చింది. ఓకే, చెంబులో సముద్రం, బయట ఉన్నటువంటి సముద్రం ఒకటా కాదా? కాదు. ఇందాక అవును, ఇప్పుడు కాదు. ఎందుకు అవును అని సమాధానం చెప్పాం? సముద్రంలో ఏమైతే ఉన్నాయో అదే చెంబులో కూడా ఉన్నది కాబట్టి ఆ సముద్రము ఈ సముద్రము ఒకటే. అంటే దేన్ని బట్టి చెప్పాము? ఉప్పు నీటిని బట్టి చెప్పాము. అంటే స్వభావాన్ని బట్టి చెప్పాం, గుణాన్ని బట్టి చెప్పాం. ఉప్పు నీరు అనేది సముద్రపు గుణం, అది సముద్రంలో ఉంది. చెంబులో కూడా ఉప్పు నీరే ఉంది. కాబట్టి ఉప్పు నీరు, ఉప్పు అనే గుణం, ఉప్పు అనే గుణం.
కాబట్టి గుణాత్మకంగా గనక నిర్వచించినట్లయితే రెండు ఒక్కటే. అంతవరకు అర్థమైంది కదమ్మా? అంతవరకు అర్థమైంది కదా? ఎందుకంటే జాగ్రత్తగా ఫాలో కావాలి. ఇదంతా మ్యాథమెటిక్స్ క్లాస్ లాంటిది. ఇది మ్యాథమెటిక్స్ ఎంత కష్టమో అందుకని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. కొంచెం కనుక అటు ఇటు అన్నారంటే వెళ్ళిపోతారు, తర్వాత అర్థం కాదు. కాబట్టి గుణాత్మకంగా ఆలోచిస్తే చెంబులోనూ సముద్రం ఉంది, చెంబు బయట సముద్రం. ఇప్పుడు రెండో ప్రశ్న పడతాను. చెంబులో ఉన్న సముద్రం బయట ఉన్న సముద్రం ఒకటేనా? కాదు. ఎందుకని చెప్పండి వాళ్ళు. అది కూడా ఉప్పు, ఇది ఉప్పేగా. అది రెండు ఒకటే కదా తల్లి, రెండు ఉప్పు నీళ్ళేగా. కానీ కాదు, సముద్రం చాలా పెద్దది, చెంబులో సముద్రం చాలా చిన్నది. అంతే కదా తేడా. సముద్రం ఒకటి కాదు. సముద్రం అంటే పెద్దగా ఉంటే సముద్రం అంటాం, చెంబులో ఉంటే గుండ్రంలో ఉంటే చిన్నది. కాబట్టి అంటే ఏంటి? పరిమాణాత్మకంగా గనక ఆలోచిస్తే దీంట్లోనేమో 1 లీటర్ నీళ్ళు ఉంటాయి, చెంబులో 1 లీటర్ నీళ్ళు ఉంటాయి, దాంట్లో కొన్ని లక్షల కోట్ల లీటర్ల నీళ్ళు ఉంటాయి. కాబట్టి ఎంత నీరు అంటే పరిమాణాత్మకంగా అని ఆలోచిస్తే సముద్రం చాలా పెద్దది, చెంబులో ఉన్నటువంటి సముద్రం చాలా చిన్నది. అదేవిధంగా ఒక 0 క్యాండిల్ బల్బు తీసుకున్నాం, ఒక 100 క్యాండిల్ బల్బు తీసుకున్నాం. 0 క్యాండిల్ బల్బు, 100 క్యాండిల్ బల్బు. 100 క్యాండిల్ బల్బు, 0 క్యాండిల్ బల్బులో రెండిట్లో ఉన్నది కరెంటా కాదా? రెండిట్లో ఉన్నది కరెంటే. మనం ఆలోచించాము, పరిమాణాత్మకంగా ఆలోచించామా, గుణాత్మకంగా ఆలోచించామా? రెండిట్లో ఉంది కరెంటే. ఇందాక చెప్పాం కదా, ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఒకటేనని చెప్పి గుణాత్మకంగా ఆలోచించాం, గుణాత్మకంగా ఆలోచించాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? 0 క్యాండిల్ బల్బులో ఉన్న కరెంటు 100 క్యాండిల్ బల్బులో ఉన్నటువంటి కరెంటు ఒకటా కాదా? కాదు. ఎందుకు? 0 క్యాండిల్ బల్బులో ఉన్న కరెంటు చాలా చిన్నది, 100 క్యాండిల్ బల్బులో ఉన్న కరెంటు చాలా పెద్దది. అందుకని అది 100 క్యాండిల్ బల్బులాగా వెలుగుతుంది, ఇదేమో 0 క్యాండిల్ బల్బులాగా వెలుగుతుంది. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు మనం దేహం శవంగా వద్దాం. 2 శవము, దేహము. గుణాత్మకంగా ఆలోచిస్తాం, 2లో ఆత్మ ఉంటుంది. ఎందుకు? రాయిలో ఆత్మ ఉన్నట్టే శవంలో కూడా ఆత్మ ఉంటుంది. కానీ పరిమాణాత్మకంగా గనక ఆలోచిస్తే శవంలో ఉన్నటువంటి యొక్క ఆత్మ 0 క్యాండిల్ బల్బు లాంటిది, చెంబులో నీళ్లు లాంటిది. మనిషిలో ఉండేటువంటి ఆత్మ 100 క్యాండిల్ బల్బు లాంటిది, సముద్రం లాంటిది. ఈ రకంగా ఆలోచిస్తే ఆత్మ లేని ప్లేసు ఈ విశ్వంలో లేదు. ఒకవేళ ఉంటే అది ఆత్మ కాదు. ఆత్మ లేని ప్రదేశం ఈ విశ్వంలో లేదు. ఒకవేళ ఉంటే అది ఆత్మ కాదు. అంతవరకు అర్థమైందండి? కరెక్ట్. ½ అవర్ సబ్జెక్ట్ మారిపోవాలి ఇప్పుడు. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి. చూడండి, మనం రోజు లేచిపోయినప్పటి నుంచి నేను ఒక ప్రశ్న వేశాను. మీరెవరమ్మా? చెప్పండి సమాధానం. మీరెవరు? అమ్మా చూడు, ఆమె ఏమని చెప్పింది? మనిషి. ఆమె ఏం చెప్పిందో గుర్తుపెట్టుకోండి. నేను మనిషిని అంది. మీరెవరమ్మా? అమ్మా పెద్ద పెద్ద మాట్లాడొద్దు, మామూలుగా మాట్లాడండి. అమ్మా
మీరెవరమ్మా? నువ్వెవరివి? మనిషి. మీరెవరమ్మా? దీంట్లో కాకముందు ఎవరు? మనిషి కాకుండా ఇంకేమైనా సమాధానాలు ఉన్నాయా? మనిషి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఏమండి, నేను మనిషిని, జంతువుని కాదండి, నేను మనిషిని అని చెప్పింది. అంతే ఆమె చెప్పింది, ఇంకేం కదా. అంతే కదా, నేను మనిషినండి, జంతువుని కాదు అని చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పింది? నువ్వెవరమమ్మా అని నేను అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది? నేను చిన్మయి అని చెప్పింది. చిన్మయి ఆమె కాదు, ఆమె పేరు చిన్మయి. అంతే కదా. వీళ్ళు కొంచెం చదువుకున్నారు కాబట్టి ఏం చెప్పారు? ఆధ్యాత్మికతలో కొంచెం ముందున్నారు కాబట్టి వాళ్ళు ఉన్న సత్యం చెప్పారు. మేము ఆత్మలము అని చెప్పారు. అంటే అదేవిధంగా ఇది నా తల, నా కళ్ళు, నా చెవులు, నా ముక్కులు, నా చేతులు, ఇవన్నీ నా 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 చెప్పండి. ఈ నా ఎవరో అది ప్రశ్న. నా చేతులు అని చెప్తున్నావు, అసలు నువ్వెవరివే? నేను మనిషిని కాను అని చెప్తున్నావు, అది సరే, అసలు నువ్వెవరివే? నీ పేరు అదని చెప్తున్నావు, కరెక్టే, అసలు నువ్వెవరివే? నువ్వు ఎవరు ఈ రకంగా అన్నీ కనుక చేసి ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతున్నాయో తెలుసా? తను ఎవరో గుర్తించటానికి పెట్టుకున్న పేర్లు. మనిషి అనేది ఒక పేరు, అంటే జంతువు కాదు, మనిషిని. చిన్మయ ఒక పేరు. ఇవన్నీ మనకు గుర్తింపు కోసం పెట్టుకున్నటువంటి పేరు. ఈ గుర్తింపుకి ఒక పేరు ఉంది ఆధ్యాత్మికతలో. ఏంటి దాని పేరు? గుర్తింపు. ఇవేముంటుంది? వీళ్ళిద్దరు పర్లా. ఈయనేం చెప్పారు? మనిషి అని చెప్పారు. మనిషి ఆత్మ కాదు కదా. మనిషి అనే పేరు ఆత్మ కాదు. మనిషి అనేంటి? ఆమె గుర్తింపు. నేను మనిషినిగా గుర్తింపబడుతున్నాను, ఒక గుర్తింపు. ఆ పాప ఏంటి? పేరుగా గుర్తింపు. ఆ గుర్తింపు పొందటాన్ని అహం అంటారు. అహంభావం అంటే నేను అది. మన చుట్టూ పుట్టినప్పటి నుంచి ఈ పొరలో ఎవరు? నా పేరుతో మొదలైంది. ఫస్ట్ నా పేరు చిన్మయి ఇప్పుడు అంటుంది అమ్మాయి. 4 రోజులు అయిపోయిన తర్వాత ఏమంటుంది? ఎవరు అమ్మా? నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను స్టూడెంట్ని అంటుంది. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకేమంటుంది? నేను అమ్మాయిని అంటుంది. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ఏమంటుంది? నేను కూతుర్ని అంటుంది. కొంచెం పైకి వెళ్ళిన కూతుర్ని అంటుంది. ఇంకా కొద్ది రోజులు కూతురు అయిపోయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఏమంటుంది? నేను భార్యని అంటుంది. ఇంకో కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమంటుంది? నేను అమ్మని అంటుంది. ఇంకో రోజు పోయిన తర్వాత నేను అమ్మమ్మని అంటుంది. ఇంకో రోజు పోయిన తర్వాత నేను అత్తని అంటుంది. ఒకదాని తర్వాత ఈ గుర్తింపులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అర్థమైందండి? కానీ అసలు మీరెవరు? ఏం చెప్పారు మీరు? ఆత్మ అని చెప్పారు. అంటే ఈ ఆత్మ మధ్యలో ఉంటే ఈ గుర్తింపులు చుట్టూ పెరిగిపోయి ఈ ఆత్మ అనేటటువంటి ఇది మరుగున పడిపోతుంది. ఈ ఆత్మ అనేది మరుగున పడిపోతుంది. అప్పుడు కేవలం మనం ఏమనుకుంటాం? మనం ఆత్మ అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఇదే చెప్పుకుంటాం. నేను మనిషిని, నేను చిన్మయని, నేను తల్లిని,
నేను భార్యను, ఇహే గొడవ, అసలు విషయాన్ని మర్చిపోతాను. కాకపోతే వెళ్ళి 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 చివరికి ఏమవుతుంది తెలుసా, ఒక స్టేజ్ వస్తుంది. పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్టా ఏముంది ఏముంది నెక్స్ట్? అప్పుడు ఒక పెద్ద ప్రశ్న పడుతుంది. ఎప్పుడైతే ఆ ప్రశ్న పడుతుందో అప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలుసు మీరు అందరూ? ఇక్కడికి వస్తారు. ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వస్తే నా ఓటి వాళ్ళు ఏం చూసి ఏం చేస్తారు, ఒక్కొక్కటి ఆ చుట్టూ కట్టుకున్నారే ఆ ప్రహరీ గోళ్ళు ఒక్కొక్క దాన్ని తీసేస్తారు. తీసేసి 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 ఎట్లా తీసేసినట్టు, ఒక కొబ్బరి బోండంలో నుంచి కొబ్బరి నీళ్లు తాగినట్టుగా. కొబ్బరి బోండం చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పైన ఉన్నటువంటి పైన పచ్చగా ఉన్నటువంటి దాన్ని లాగేయాలి ఒకటి. తర్వాత ఏమొస్తుంది? పీసు వస్తుంది. అదేమంటుంది, నేను పీసుని అంటుంటుంది. పీసు కాదు, ఏం లేదు అని చెప్పి లాగే బదులు పారేస్తారు. పీసు పోగానే ఏముంటుంది, నేను టెంకెని అంటుంది. టెంకాయ లేదు, బొంకాయ లేదు, కొట్టిపారైంది. నన్ను కొట్టేసావా? నేను ఎవరిని? టెంకిపోతే పోయింది, నేను కొబ్బరిని అనుకున్నాడు. కొబ్బరి లేదు, గిబ్బరి లేదు. అప్పుడేమొస్తాయి లోపల? నీరు, అమృతం. అది నీ ఆత్మ. అందుకని కొబ్బరికాయని దేవుడి మీద కొడుతుంటే దాని అర్థం ఏంటంటే, ఒరే నేను ఇక్కడ కాదురా ఉన్నది, నువ్వు కొట్టేటటువంటి కొబ్బరికాయలో ఆ నీళ్ళు ఎలా ఉందో అటువంటిది నీలోనే ఉందిరా, అది తెలుసుకో అని చెప్పి ప్రతి గుళ్ళో మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు అలా చెబుతూ ఉంటే అది మర్చిపోయి ఆ కొబ్బరికాయ కొట్టంగానే అర్చకుడికి ఇచ్చి వాడు మళ్ళీ మనకు ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం పెడతాం. పెట్టినప్పుడు ప్రసాదం ఏంటి? తన దగ్గర ఏముంటే అది ఇస్తాడు. మనకి పూలు ఉంటే పూలు ఇస్తాడు, ఎవరన్నా కేసరి ఉంటే కేసరి ఇస్తాడు. అని మనం ఏమంటాం, నేను కొబ్బరికాయ ఇచ్చా, సగం చెప్ప నాకు రావాలి. నేను కొట్టినప్పుడు నా కొబ్బరికాయ బాగుంది, దాంట్లో పువ్వుకి ఇవ్వలేదు, నువ్వు ఇచ్చిన దాంట్లో పువ్వు ఉంది అని చెప్పి మనం భగవంతుడు చెప్పినటువంటి దాన్ని మర్చిపోయి నిత్యం మన సనాతన ధర్మంలో ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ అది మనం మర్చిపోతున్నాం. అయితే ఈ గుర్తింపు పొరలని పోగొట్టాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ గుర్తింపు పొరలను పోగొట్టి లోపల ఉన్నటువంటి ఆత్మను నువ్వు అనుభవించాలి అంటే నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి. నేనేం టాపిక్ డైవర్ట్ కావట్లా, తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకొస్తాం. మనం ధ్యానం చేస్తే కొబ్బరికాయ కొడితే మనకు తెలుస్తున్నాయి. ధ్యానం చేస్తే ఈ పొరలన్నీ ఎట్ట కరిగిపోతాయి. కరెక్ట్గా దానికి ఒక లెక్క ఉంది. మనలో ఎన్ని పొరలు ఉన్నాయంటే అందరిలో 5 పొరలు ఉన్నాయి. కొబ్బరికాయలో 5 పొరలు ఉన్నట్టుగానే మనలో కూడా 5 పొరలు ఉన్నాయి. మొట్టమొదటి పొర ఏంటో తెలుసా? ఏంటి? శరీరం. మొట్టమొదటి పొర శరీరం. ఆ శరీరమే మనల్ని అందరినీ హింసిస్తుంది. మనం ఎవరో మనం తెలుసుకోకుండా చేస్తున్న శరీరం. ఈ ఒక్కడి నుంచి కొంచెం లోపలికి వస్తే మధ్యలో కొబ్బరికాయలో నీళ్లు అమృతంలాగా ఎలా ఉంటుందో మనలో కూడా మధ్యలో ఆత్మ ఉంటుంది.
అక్కడి నుంచి బయటికి లోపలికి రావాలి. ఎలా? ఫస్ట్ శరీరం నుంచి లోపలికి రావాలి. ఆ శరీరాన్ని ఏమంటారో తెలుసా? అన్నమయ కోశము. విన్నారా ఎప్పుడన్నా పేర్లు? అన్నమయ కోశం మాట విన్నారా? అన్నమయ కోశము. శరీరానికి అన్నమయ కోశం అని ఎందుకంటాం చెప్పండి? శరీరం అన్నమయ కోశం అని ఎందుకంటాం? శరీరం ఏర్పడింది అన్నంతో. ఈ శరీరం ఏర్పడింది అన్నంతో ఏర్పడింది ఈ శరీరం. అందుకనే 4 రోజులు కొంచెం ఎక్కువ తినండి, ఏమవుతుంది? మీ శరీరం లావెక్కుతుంది. లావెక్కిన తర్వాత ఒక 10 రోజులు అన్నం తినకుండా ఉండండి, ఏమవుతుంది? మీ శరీరం సన్నపడుతుంది. అంటే ఈ శరీరం అన్నం తింటే పెరుగుతుంది, అన్నం తినకపోతే తరుగుతుంది. అంటే ఈ శరీరం అన్నంతో నిర్మించబడింది. అంటే ఈ శరీరం మీద నీకు ఒక రకమైనటువంటి కంట్రోల్ కావాలి. అదేంటి సార్, ధ్యానాన్ని అనుకున్న శరీరానికి సంబంధం ఏంటి? ధ్యానం చేసేది మనసుతో కదా, శరీరంతో కాదు కదా. ప్రశ్న కాదు. ధ్యానం చెయ్యాలి అంటే శరీరం కావాలి. ఎందుకు? ముందు ధ్యానం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కూర్చోవాలి. నువ్వు గంట సేపు కూర్చుంటే నీ శరీరం సహకరించాలి. సహకరించాలి అంటే నీ శరీరం చెప్పిన మాట నువ్వు వినకుండా నువ్వు చెప్పినట్టుగా నీ శరీరం వినాలి. అంటే నీ శరీరం మీద నువ్వు ఆధిపత్యం సాధించాలి. నువ్వు చెప్పినట్టుగా నీ శరీరం వినేటట్టుగా నువ్వు చేసుకోవాలి. శరీరం నువ్వు చెప్పినట్టుగా ఎలా ఉంటుంది అంటే, శరీరం ఎప్పుడవుతుందంటే మీరు తిన్నటువంటి ఆహారంలో 50% ఆహారం మలంగా మారిపోతుంది. 30% ఆహారం మాంసంగా మారిపోతుంది. 80 అయిపోయింది. 17% ఆహారం రక్తంగా మారిపోతుంది. ఇన్ని అయిపోయినాయి. 50, ఒక 30, 80, తర్వాత ఒక 15, మొత్తం 95. ఇంకా 5. ఈ 5 దేనిగా మారిపోద్ది? ఈ 5 దేనిగా మారిపోద్ది అంటే మనసుగా మారిపోద్ది. మనసు. అందుకనే చూడండి, నువ్వు ఏదైతే తింటావో అటువంటి ఆలోచన నీ మనసులోకి వస్తుంది. తినే ఆహారాన్ని బట్టి ఉంది. అందుకనే సింహాన్ని ఏమంటాం? క్రూర జంతువు అంటాం. ఎందుకు? మాంసం తింటాం. ఆవునేమంటాం? సాధు జంతువు అంటాం. ఎందుకు? శాకాహారం తింటాం. అందుకనే మనం కూడా ఎటువంటి ఆహారం తింటామో అటువంటి ఆలోచనలు మన మనసులో వస్తుంటాయి. అందుకని మన పెద్దవాళ్ళు బడి కట్టుకొని వంట చేసేవాళ్ళు. ఎందుకు? చక్కగా దైవ పూజ చేసుకొని దైవనామస్మరణ చేసుకుంటూ ప్రతిసారి పోపులో బొబ్బలు నుంచి మిరియాలు వేసేటప్పుడు రామరామ, ధనియాలు వేసేటప్పుడు రామరామ, తర్వాత కందిపప్పు వేసినప్పుడు రామరామ అంటూ చేస్తూ 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 ఆ రకంగా వంట చేస్తే ఈ యొక్క మొత్తం యొక్క ఆ రామనామాలు ఆ అన్నంలో తింటే ఆ అన్నం వండిన తర్వాత తినేవాళ్ళకి మొత్తం కూడా ఆ భావాలు లోపలికి వెళ్ళి ఆ కుటుంబం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అందుకని మడి అని చెప్పి పేరు పెట్టారు. అంటే ఏంటి? తినేటటువంటి ఆహారాన్ని బట్టి నీ మనసు ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆహారం తింటావో, నువ్వు తినేటటువంటి ఆహారంలో హింస అనేది కనుక ఉంటే నీ మనసు కూడా హింసాత్మకంగా ఆలోచిస్తుంది. కాబట్టి నువ్వు మాంసాహారం తింటే హింస లేకుండా నేను మాంసాహారాన్ని తినగలను అనేటటువంటి ఎవరన్నా ఉంటే చేతులెత్తండి. దానంతటా చనిపోయేటటువంటి యొక్క జంతువులో హింస ఉండదు. కానీ మనం తింటాం, దానంతటా చచ్చిపోతే తినాం, చంపేస్తేనే తిన్నాం. అంటే ఏంటి? హింస లేకుండా మాంసాహారం ఉండదు. హింస ఉంటే నీ మనసు కూడా హింసాత్మకంగా ఉంటుంది. ఎప్పుడు నీ మనసు హింసాత్మకంగా ఉంటుందో నీకు ధ్యానం కుదరదు. కాబట్టి ధ్యానంలో నువ్వు సక్సెస్ కావాలి అంటే శాకాహారమే శరణ్యం. నాకు ధ్యానం వద్దు, నేను మాంసాహారం తింటాను, ఓకే నీ ఇష్టం, తిని నాకేం అవ్వదు. కానీ నేను ధ్యానం చేస్తాను,
మాంసాహారం తింటాను కుదరదు. చెయ్యి, కానీ ఏం ఉపయోగం లేదు, టైం వేస్ట్. రోజు గంట కూర్చోవటం టైం వేస్ట్. కానీ ట్రై చేయి. అందుకని పత్రిజీ గారు ఏం చెప్పారు, శాకాహార జగత్ అని చెప్తారు. కాబట్టి శాకాహారంలో అన్నమయ కోశాన్ని దాటాలి అంటే మనం తినే ఆహారాన్ని శాకాహారంగా మార్చుకోవాలి. ఇందాకేం చెప్పాను, శాకాహారం అయిపోయిన తర్వాత ఇంకొక కోశం ఉంది, రెండో కోశం. రెండో కోశం ఏం పేరు తెలుసా? ప్రాణమయ కోశము అంటాం. ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి చెప్పండి? మన ప్రాణం ఎక్కడో ఉంది. మాయల పగిన ప్రాణం ఎక్కడుంది? చిలకలో ఉంది. మనిషి ప్రాణం ఎక్కడుంది? మనిషి ప్రాణం ఎక్కడుంది? నువ్వు చెప్పాక. మనిషి ప్రాణం శ్వాసలో ఉంది. ఎక్కడ కనుక శ్వాస అయిపోతే టక్కున ఎగిరిపోతాం. ఒక్క సెకండ్ శ్వాస లేకపోతే ఎగిరిపడతాం. కాబట్టి మనిషి ప్రాణం గుండెలో లేదు, గుండెకాయలో లేదు, కిడ్నీస్లో లేదు, కాలేయంలో లేదు, ఎక్కడ లేదు, ఒకే చోట ఉంది. ఎక్కడ ఉంది? శ్వాస. అంతే కదా. శ్వాస అట్టంటే అట్ట వెళ్ళిపోతాం. సెకండ్ మనిషిని కావాలంటే. కాబట్టి శ్వాస. కాబట్టి శ్వాసని కనుక గమనిస్తే, ఆ శ్వాస మీద కనుక ధ్యాస కనుక పెడితే, ప్రాణవాయువు లోపలికి పైకి వస్తున్నటువంటి ఆ శ్వాస మీద కనుక పెడితే, శ్వాసవాయువుని ఏమంటాం? ప్రాణవాయువు అంటాం. ప్రాణం అంటే ఏం చేస్తున్నావో తెలుసా? నీ ప్రాణమయ కోశాన్ని దాటేస్తున్నావు. ఫస్ట్ ఏమో కొబ్బరి బోండంలో ఉన్నటువంటి ఆకుపచ్చ దాన్ని లాగేసాం. ఎక్కడ? అన్నమయ కోశంలో. ఇప్పుడు ఏం లాగుతున్నాం? కొబ్బరి పీసును లాగుతున్నాం. ప్రాణమయ కోశాన్ని లాగేస్తున్నాం. రెండు కోశాలు దాటేసాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం. ఇప్పుడు మూడో దానికి వస్తున్నాం, కొబ్బరికాయ. అసలు కొబ్బరికాయ చాలా ప్రమాదమైంది, చాలా డేంజర్. అది చాలా కష్టపడాలి. దాన్ని కొట్టాలి అంటే అంత సులభంగా పోగదు. ఇదైతే ఊరక లాగితే వచ్చేస్తుంది. అది కొట్టాలంటే చాలా కష్టం. బండలు గిండలు ఎన్ని కావాలి. అట్లాంటిదే మనసు. ఆ మూడో కోశాన్ని ఏమంటారు తెలుసా? మనోమయ కోశము. వెరీ 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 కష్టం, చాలా కష్టమైంది. కొబ్బరికాయలాగా ఆ మనోమయ కోశాన్ని జయించాలి. ఆ మనోమయ కోశాన్ని జయించాలి అంటే ఏం చేయాలి? మనస్సులో. అసలు మనసు అంటే ఏమిటి? ఎవరో చెప్పండి. అసలు మనసు అంటే ఏంటి? అందరం ఆత్మ అంటే చెప్పుకున్నాం. అసలు మనసు అంటే ఏంటి? మనసు అనగా ఏమి? సమాధానం చెప్పండి. నేను అడిగిందా సమాధానం చెప్తాను. మనసు అనగా ఏమి? ఆలోచనల యొక్క కూటమి మనసు. ఆలోచన లేకపోతే మనసు లేదు, ఆలోచనలు ఉంటే మనసు ఉంది. కాబట్టి మూడో దాన్ని ఏం చేయాలి? ఆలోచనలు లేకుండా చేయాలి. చాలా కష్టం. కొబ్బరికాయ కొట్టడం అంత కష్టం. అది ఎలా చేయాలి అంటే, మామూలుగా కనుక నేను ఆలోచించకూడదు, నేను ఇటు కూర్చుంటాను, నేను ఆలోచించను, అసలు నేను డెఫినెట్గా నేను ఆలోచన లేకుండా కూర్చుంటాను అని చెప్పి నువ్వు కనుక కూర్చొని నువ్వు ఎంత ఆలోచించకూడదు అని ప్రయత్నిస్తే ఆలోచన అంత ఇదిగా వచ్చేస్తాయి. నీ వల్ల కాదు, చాలా కష్టం. నేను ఆలోచించున్నాను అన్నా అనుకో, నీ వల్ల కాదు. ఆలోచనలు వచ్చి నిన్ను చేసేస్తాయి. అయితే ఆలోచనలు కంట్రోల్ చేయడానికి ఒకే ఒక బ్రహ్మాండమైనటువంటి మార్గం ఉంది. బ్రహ్మాండమైన మార్గం. ఆ మార్గాన్ని కనుక పట్టుకున్నారా, అసలు ఆలోచనలు అనేవి వచ్చే ప్రసక్తి లేదు. ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? శ్వాస మీద ధ్యాస. మనిషి రెండు పనులు ఒకేసారి చేయలేడు. ఏంటో తెలుసా? శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆలోచన చేయాలి, నీ వల్ల కాదు. ఆలోచన చేస్తూ నేను శ్వాస మీద ధ్యాస పెడతాను, నీ వల్ల కాదు. ఏదో ఒకటే చేయగలవు. అంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతున్నావు అంటే నువ్వు ఆలోచనలు చేయటం లేదు అని అర్థం. నువ్వు ఆలోచనలు చేస్తున్నావు అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. అంటే నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టావో నీకు తెలియకుండానే ఆలోచనలు రావటం ఆగిపోతాయి. అందుకని మన ప్రతిదీ ఏం చెప్పారు?
శ్వాస మీద ధ్యాస పెట్టు, కొంచెంసేపు అంగానే ఆలోచనలు వస్తాయి, ఆలోచన రాగానే మళ్ళీ తీసుకొచ్చేసేసి మళ్ళీ శ్వాస మీద పెట్టు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటే చేయగలవు. అటు వస్తే ఇటు తీసుకురా, అటు వస్తే ఇటు తీసుకురా. అందుకని ఏమన్నారు, శ్వాసే నీ గురువు అన్నారు. అంటే శ్వాస నీ గురువు అంటే ఎవరు? శ్వాస నిన్ను గురువుకి చివరికి నిన్ను చేర్చేది ఆ శ్వాస గురువే. కాబట్టి ఈ రకంగా చేస్తే నీ యొక్క మనసు మీద కంట్రోల్ వచ్చేస్తుంది. అంటే ఎన్ని కోశాలు దాకా ఇప్పుడు 3 అన్నమయ కోశాన్ని దాటాం, ప్రాణమయ కోశాన్ని దాటాం, మనోమయ కోశాన్ని దాటాం. ఈ రకంగా కనుక ధ్యానం కుదిరింది. ఇప్పుడు రోజు ధ్యానం చేస్తున్నావు, హాయిగా ఆలోచన రాహిత్యం వస్తుంది. కాబట్టి ఈ ధ్యానంతో నీకేం కావాలి? ఈ ధ్యానం చేసినందువల్ల చివరికి మనం ఎక్కడికి చేరాలి? మోక్షం కావాలి, మనకి ఆత్మ సాక్షాత్కారం కావాలి. దానికోసం కదా మేము ధ్యానం చేసేది. సమాధి స్థితిలోకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఏం చేస్తుందో తెలుసా? మిమ్మల్ని విశ్వం తన వైపు లాక్కోవటానికి ప్రయత్నిస్తుంది. సిద్ధి సాయిబాబా ఏమంటారు? మీరు నా వైపు 1 అడుగు వేయండి, నేను మీ వైపు 10 అడుగులు వేస్తానంటాడు. అటు ఈ 3 అడుగులు నువ్వు వేసావంటే ఇక 2 అడుగులు ఉన్నాయి, విశ్వం నిన్ను లాక్కుంటుంది. ఎట్లా తెలుసా? ఇప్పుడు 4వ కోశం పేరేంటో తెలుసా? విజ్ఞానమయ కోశము. కొబ్బరి విజ్ఞానం తెల్లగా మెరుసులాగా ఉంటుంది. విజ్ఞానమయ కోశం ఎట్లా వస్తుందో తెలుసా? నువ్వు చేసే పని కాదు, విశ్వం చేస్తుంది. నువ్వు ఏమి పుస్తకాలు కనుక చదివితే నీకు జ్ఞానం వస్తుందో అటువంటి గ్రంథాలను మీకు తెలియకుండానే మీ దగ్గరకు విశ్వం చేరుస్తుంది. దాన్ని ఏమంటారు? స్వాధ్యాయము అన్నారు మన పత్రిక. కొంతమంది, సార్ నాకు చదవటం రాదు సార్, మరి నేనెట స్వాధ్యాయం చేయాలి? నాకు పుస్తకాలు చదవటం అలవాట్లేదు, మరి నేను స్వాధ్యాయం నాకు కుదరదు కాబట్టి లేనట్టుగా. నో, మీకు కూడా విశ్వం ఇంకొక మార్గం చెప్పింది. ఏంటో తెలుసా? ఎవరైతే ఆ పుస్తకాలు చదివి జ్ఞానం పొందారో వాళ్ళ దగ్గర కూర్చొని ఆ జ్ఞానం నువ్వు నేర్చుకో. దానికి మన పత్రిజీ గారు ఏం పేరు పెట్టారు? సజ్జన సాంగత్యము అని పేరు పెట్టారు. చూడండి, ఎన్ని వస్తున్నాయో చూడండి, సజ్జన సాంగత్యము. కాబట్టి ఈ యొక్క స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మీకేమొచ్చింది? మనం ఏ కోశం దాటాలి? విజ్ఞానమయ కోశాన్ని దాటాలి. మనకి ఇప్పుడు ఏమొచ్చింది? విజ్ఞానం వచ్చిందా? రాలా. జ్ఞానం వచ్చింది, విజ్ఞానం రాలా. మరి జ్ఞానం నుంచి విజ్ఞానం ఎట్టు వస్తుంది? జ్ఞానం రాగానే అందరికి ఏమొచ్చింది? ఫస్ట్ గర్వం వస్తుంది. జ్ఞానం రాగానే గర్వం వస్తుంది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఆ జ్ఞానం అక్కడే అయిపోతుంది. అందుకని ఏం చేయాలి? ఆ జ్ఞానానికి వినయాన్ని జోడించాలి. ఎప్పుడైతే జ్ఞానానికి వినయాన్ని గనక కలిపావో జ్ఞానం కాస్త ఏమైపోతుంది? విజ్ఞానం అయిపోతుంది. జ్ఞానం కాస్త విజ్ఞానం అయిపోతుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని వినమ్రతతో, అడుగుబతో 10 మందికి పంచుకుంటావో నువ్వు విజ్ఞానమయ కోశాన్ని, కొబ్బరిని కూడా పడగొట్టేస్తావు. ఆ కొబ్బరిని కూడా లోపలికి వేస్తే అప్పుడు 5వ కోశం పేరేంటో తెలుసా? ఆనందమయ కోశము. ఆనందం, అది మన ధ్యానంలో పొందేది. ఆనందమయ కోశానికి వెళ్ళిపోతాం, అమృతమయంలో అయిపోతాం. అమృతం లాంటి కొబ్బరి నీళ్ళు మనకి ఆ రుచిని మనం అనుభవిస్తాం. ఈ రకంగా మన జ్ఞానంలో 5 కొబ్బరికాయలో ఏ రకంగా కొబ్బరికి ఉన్న పచ్చదనం, తర్వాత పీసు తర్వాత ఏంటి కొబ్బరి, తర్వాత కొబ్బరి తర్వాత నీళ్ళు ఆ రకంగా వెళ్తాయో ఈ రకంగా వెళ్ళిపోయి నువ్వు ఆనందమయ కోశాన్ని చేస్తావు. కాబట్టి ధ్యానం ఆ రకంగా చేస్తే నువ్వు ఆనంద స్థితిలోకి వెళ్ళిపోయి నువ్వు ధ్యానం కలసాలి. ఇది కావాలి అమ్మా. కరెక్ట్గా 4:30. ఇంకా 3వ సార్ కర్మ సిద్ధాంతము.